ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా పిల్లాన్ని బడికి పంపించడం అంత కష్టమా ఏంటి? అందుకే టీవీలు పెట్టినా ఈ ఛాలెంజ్ ని ఇట్నే తీసుకున్నా. పిల్లల సంగతి నాకు ఇప్పుడే తెలుస్తుంది. వీళ్ళు కొడితే ఏడుచారు, కొట్టకపోతే మాటినరు. ఎందుకంటారేంటి? చూడండి, స్నానం చేసి వీడు ఇప్పుడు బాల్తో ఆడుకుంటాడు. వీడిని ఇప్పుడు చింతమల్లి తీసుకుని ఒళ్ళంతా వాతలు పడితోటి కొట్టాలని ఉంది. ఇప్పుడు ఛాలెంజ్ లో ఉన్నాం కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం. మా వాడిని అతి కష్టం మీద రెడీ చేసుకుని ఈ స్కూల్ బస్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఈ బస్ మాత్రం ఇంకా రాకపోయా. ఇక్కడ వీడి చేసి ఎల్లరికి కొత్త ఉడికిపోతానే. బయటికి మాత్రం నవ్వుతూ నిలబడుకున్నా. సరిగ్గా ఆ బస్సు వచ్చే సమయానికి మా వాడు ఇంటి వైపు పరిగెత్తడం చూసి నా మనసు ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయింది. అంతే, ఎక్కడుండేవాడిని అక్కడే కుప్పకూలిపోయినా. చుట్టుపక్కల ఉండే వాళ్ళు వచ్చి బకెట్ నీళ్లు నా ముఖాన్ని కొట్టి చేతిలో ఈ పండు పెడితే గాని నిలవలేకపోయినా. సగం పండు తిన్నాకే నాకు అన్ని తెలిసొచ్చినాయి. మా వాడు ఇంటికి బస్సు బడికి పోయి గంట అయిందంట. ఇంత జరిగిన తర్వాత నా ఛాలెంజ్ గురించేగా మీరు ఆలోచించేది? అది ఓడిపోయి కూడా చాలా సేపు అయింది అనిపిస్తుంది నాకు. ఛాలెంజ్ ఓడిపోయినా సరే నాలాంటి వాడి మాటలు కాస్త వినండి. భార్యతో ఛాలెంజ్ భర్తలకు అంత మంచిది కాదనిపిస్తుంది.